విశాఖ డ్రగ్స్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. విశాఖ డ్రగ్స్ పై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. విశాఖ డ్రగ్స్ వెనుక అధికార వైసీపీ నేతలు ఉన్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణకు దీటుగా కౌంటర్ ఇస్తుంది అధికార వైసీపీ. టీడీపీ విమర్శలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది వైసీపీ. మరోవైపు విశాఖ డ్రగ్స్ వెనుక టీడీపీ, బీజేపీ నేతలు ఉన్నారని అనుమానాలు వ్యక్తం చేస్తోంది వైసీపీ. ఎన్నికల సమయంలో ఏపీ రాజకీయాల్లో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా విశాఖలో భారీ మొత్తంలో డ్రగ్స్ బయటపడ్డాయి. దీనిపై సిబిఐ అధికారులు విచారణ చేపట్టారు. విశాఖ డ్రగ్స్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సరిగ్గా ఎన్నికలకు ముందు విశాఖ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డంతో రాజకీయంగా ఈ అంశాన్ని వాడుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగా రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. విశాఖ డ్రగ్స్ వెనుక వైసీపీ నేతలు ఉన్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్ ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీని డ్రగ్స్ రాజధానిగా మార్చారంటూ చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. మరోవైపు డ్రగ్స్ వ్యవహారంపై టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ కూడా ఏపీ ప్రభుత్వాన్ని తప్పుపడుతోంది. ఏపీని డ్రగ్స్ రాజధానిగా మత్తు పదార్థాలకు అడ్డాగా జగన్ మార్చారని టీడీపీ నేత పట్టాభి ఫైర్ అయ్యారు. భారీగా డ్రగ్స్ తరలించి ఎన్నికల్లో వైసీపీ లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించారు. పెట్టుబడులకు అడ్డాగా ఉండే విశాఖను జగన్ నాశనం చేశారని మండిపడ్డారు. డ్రగ్స్ పై వైసీపీ నేతల అక్రమాలను ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచుతున్నామని పట్టాభి స్పష్టం చేశారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను విశాఖని స్టేట్ క్యాపిటల్ గా మారుస్తానని చెప్పి ఈ రోజు ఏం చేశాడండి? ఒక డ్రగ్ క్యాపిటల్ గా మార్చాడు. నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి మనం. ఒక డ్రగ్ క్యాపిటల్ గా మార్చాడు ఇవాళ విశాఖ నగరాన్ని. నిన్ననే మనం చూసాం సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు నిర్ఘాంతపోయాం. ఏంటి మన విశాఖ నగరంలో, విశాఖ పోర్ట్ గా ఇన్ని వేల కిలోల మత్తు పదార్థాలు వచ్చింది అని చెప్పి నిజంగా ఒక షాక్ కి గురయ్యాం మనం నిన్న ఈ వార్త తెలియగానే. ఒకటి కాదు, రెండు కాదు, 25,000 కిలోలు. ఇదిగోండి సిబిఐ ఎఫ్ఐఆర్. 25,000 కిలోలు బ్రెజిల్ నుంచి విశాఖ నగరానికి వచ్చినటువంటి ఒక కంటైనర్ డ్రైడ్ ఈస్ట్ రూపంలో 25 కిలోల్ని బ్రెజిల్ నుంచి ఇక్కడికి దిగుమతి చేసినటువంటి కంపెనీ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరుతో బ్రెజిల్ దేశం నుంచి 25,000 కిలోల మత్తు పదార్థాలతో కూడినటువంటి డ్రైడ్ ఈస్ట్ ని దిగుమతి చేసుకున్నారు. మరోవైపు విశాఖలో భారీగా పట్టుబడిన డ్రగ్స్ ఘటన ఏపీనే కాకుండా దేశాన్ని కుదిపేసిందని బీజేపీ నాయకురాలు సాధినేని యామిని శర్మ అన్నారు. రాష్ట్రంలో పోలీసులు, నార్కోటిక్స్ విభాగం డ్రగ్స్ సరఫరాను అరికట్టకుండా నిద్రపోతున్నారా అని ఆమె ప్రశ్నించారు. డ్రగ్స్ వినియోగం విచ్చలవిడిగా కొనసాగుతోందని, మద్యం ఏరులై పారుతోందని మండిపడ్డారు. వీటి వల్లే మహిళలపై నేరాలు, దాడులు పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయని సాధినేని చెప్పారు. రాష్ట్రంలో ఏరులై పారుతున్నటువంటి మద్యము, విచ్చలవిడిగా వస్తున్నటువంటి రాష్ట్రానికి వస్తున్నటువంటి డ్రగ్స్ వల్లనే ఆడవారి పైన అఘాయిత్యాలు, అత్యాచారాలు, కిడ్నాపులు, మిస్సింగ్లు పెరిగిపోయాయి అని చెప్పని ఆ రిపోర్టు చెప్పడమే కాదు, భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నో సందర్భాల్లో కేంద్రానికి లేఖలు రాయడము ఇలాంటివన్నీ చేస్తున్నా కూడా చీమ కూడా కుట్టనంత నిర్లక్ష్యంగా, మరి ఏమాత్రము సిగ్గు లేకుండా ఇప్పుడు ఇంకా దొంగలు బయటపడిన తర్వాత కూడా దొంగ అన్నట్టుగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది చాలా ఖండించదగినది. తామే అక్కడ మనం విశాఖపట్నంలో చూస్తే కనుక నిన్న నుంచి వస్తున్న వార్తల ప్రకారము ఆ కూనం వీరభద్రరావు అనే వ్యక్తికి సంబంధించిన సంధ్యా ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ ఆ పేరుతో ఆ కంటైనర్ వచ్చి దాంట్లో 1000 బ్యాగులు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 25 కేజీలు ఉన్నాయి. వాటన్నిటిలో ఆ డ్రైడ్ ఈస్ట్ ఏదైతే ఉందో దాంట్లో డ్రగ్స్ ఉన్నాయని సిబిఐ ఒక ఎఫ్ఐఆర్ కూడా పెట్టింది, లెటర్ని కూడా రిలీజ్ చేసింది వాళ్ళ రిపోర్ట్ని. ఆ సంక్రాంతి సందర్భంలో వీరు ఆ కూనం వీరభద్రరావు, వారి భార్య ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో సహా వారితో ఒక పెద్ద బ్యానర్లు వేయించుకున్నారు. అయితే టీడీపీ ఆరోపణలపై వైసీపీ ఘాటుగా స్పందించింది. విశాఖ డ్రగ్స్ వెనుక చంద్రబాబు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందంటూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు, పురంధేశ్వరిపై విచారణ జరపాలంటూ సిబిఐ, ఇతర కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. చంద్రబాబు ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు వైసీపీపై ఆరోపణలు చేస్తోందంటూ మండిపడ్డారు సజ్జల. అట్లాగే కంపెనీల్లో ఎవరున్నారని తెలిస్తే అంతా ఈ కుటుంబాల దగ్గరగా ఉండేవాళ్ళు, బంధువులు. సాక్షాత్తు ఆమె చంద్రబాబు నాయుడు వదిన
ఇప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి ఎన్టీ రామారావు గారి కుమార్, ఆమె కొడుకు ఒక కంపెనీ దాంట్లో కంపెనీలో ఉన్నాడు. ఆమె వియ్యంకుడు ఆ కంపెనీలోనే పార్ట్నర్ అని. వాళ్ళు ప్రమోట్ చేసిన కంపెనీనే తర్వాత డివైడ్ అయింది. ఒక్కొక్కరు ఒక యాక్టివిటీ చూసి బయటకు వచ్చి మేము అటాక్ చేసి వీడు సంజయ్ శివాల వాళ్ళు టీడీపీ వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉల్టా ముందే అందుకొని హడావుడిగా రాత్రి నుంచి 14 నుంచి ఉదరగొడుతుంది. ఇది ఖచ్చితంగా టీడీపీకి సంబంధించిన నాయకుల రోల్ ఉందని గట్టిగా అనుమానిస్తున్నాం. మామూలుగా అయితే రిలీఫ్ ఫీల్ అయ్యేవాళ్ళం. అయితే వాళ్ళ ఉలికిపాటు చూస్తుంటే, వాళ్ళు దాన్ని తెచ్చి మా మీద వేయాలని చూస్తుంటే, ప్రభుత్వం మీద వేయాలని చూస్తుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయాలని చూస్తే ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళు తప్పించుకోవడానికే మా మీద నింద వేస్తున్నారని. దీని వెనక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన వదిన పురంధేశ్వరి, వాళ్లకు సంబంధించిన వాళ్ళు, ఆ గ్యాంగ్ ఎవరో ఉన్నారనేది గట్టిగా అనుమానిస్తున్నాం. ఆ మేరకు కన్సర్న్ ఏజెన్సీస్ కూడా మేము పిటిషన్లు పెడుతున్నాం. ఐ థింక్ సిబిఐ యాంగిల్లో కూడా చూడాలని మేము భావిస్తున్నాం. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. వైసీపీపై బురద చల్లేందుకు చంద్రబాబు అనవసర ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. చంద్రబాబు వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎవరి వ్యక్తులు ఏంటి, కంటైనర్ ఏంటి అని మీడియా గాని ప్రపంచం గాని అజగనుకోక ముందే ఆయన బయటకు వచ్చి మాట్లాడేస్తాడు, విషం చిమ్ముతాడు. ఎవరయ్యా ఈ వ్యక్తులు అంటే విదేశాల నుంచి డ్రగ్స్ అందుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే అడ్రస్లని చూస్తే అంతా మనోళ్లే, అంతా బీరకాయ పీసే, అంతా చుట్టరకాలే. మరిదికి చుట్టం, వదినికి చుట్టం, వ్యాపారాలు, భాగస్వామ్యం, వాటాలు అంతా వీళ్లే. విషం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద. మన వదిలి గారి చుట్టాలు ఉండటం ఏంటి, వదిలి గారి ఇంట్లో పిల్లలు ఉండటం ఏంటి? అసలు మీ చుట్టాలు దొరికితేనే మామూలుగా మీ చుట్టాలు డ్రగ్స్ తెప్పించారంటేనే జగన్మోహన్ రెడ్డి తెప్పించారని విషయం చెబుతూ ఉంటే, అందుకోసమే ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసాం. అయా దీన్ని లోతుగా విచారణ చేయాలి. తెలుగుదేశం పార్టీ మాకు భయాలు, అనుమానాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆందోళనలుగా ఉన్నాయి. బ్రాందీ పంచేటువంటి స్థాయి నుంచి దాటి ఈ రాష్ట్రంలో ఓటు కోసం డ్రగ్స్ ఏమన్నా పంచిపెడతాకి తెచ్చాడా చంద్రబాబు? మొత్తం మీద విశాఖ డ్రగ్స్ కేసు చుట్టూ రాజకీయ వివాదం నెలకొంది. చివరకు ఈ వ్యవహారం ఎటు వెళుతుంది అనేది వేచి చూడాలి.